ఈశ్వరప్ప హోమియో క్లినిక్ సమర్పించు ధూమ్ ధామ్ ముచ్చట. ఇయాల్టి మన ధూమ్ ధామ్ ముచ్చటలా మస్తుగానే ముచ్చట పట్టుకొని వచ్చిన ఆలోచన చేయకుండా చెప్పుకుందాం పారి. నిజం చెప్తున్నా, వెనకటి సంది చేయి పార్టీలో ఉన్న సీనియర్ లీడర్ల పరిస్థితి తలుసుకుంటుంటే పాపం అంటే పాపం అనిపిస్తుందోలా. 40-50 ఏళ్ల సంది పార్టీలనే వండుకుంటా పార్టీ జెండా మోసిన లీడర్లు వలస కాంగ్రెస్ లీడర్లు చేయబట్టి గోస్ అంటే గోస పడుతురు. అంతెందుకు, అగో జడ్చాల జీవన్ రెడ్డి సార్ అయితే కండ్ల పొంట నీళ్లు పెట్టుకున్నాడు. సార్ గట్ల ఎడతా అంటే అయ్యో పాపం అననోళ్ళు లేరు. అగో మాజీ మంత్రి 40 ఏండ్ల సంది కాంగ్రెస్ జెండా ఈడ్చిపెట్టని సీనియర్ లీడర్ చూడు పాపం ఎట్లయిపోయిండో. మీరు బాధపడకుండ్రి అయ్యా, బాంచలు బాధపడకండి. కొడుకు బాధపడుతుంది, నిన్న బాగా బాధపడ్డాడు. మీరు బాధపడకుండా మేము గెలిపిస్తాం. అగో ఏడ్తాండు పాపం. ఆయనను ఊరు జనాలు ఓదారుస్తురు, ధైర్యం చెప్తుర్రు. ఎందుకు ఏడుస్తుండో మీకు ఈ పాటికే ఎరుకయ్యి ఉండాలి. రేవంత్ సారేమో బీఆర్ఎస్ నుంచి గెలిచిన లీడర్లకు కాంగ్రెస్ కండువాలు కప్పే కదా. జత్యాల ఎమ్మెల్యే సంజయ్ సారు చెయ్యి పార్టీ తరపుననే ప్రచారం చేయబట్టే. జత్యాల కాంగ్రెస్ నిన్న మొన్న వలసొచ్చిన సంజయ్ సార్దే పెత్తనమాట. రేవంత్ సార్ అట్లా అరుచుకుంటుండు మరి గోడలు దునికినోళ్లను. మరి వెనకటి సందు ఉన్నోళ్ళకు బాధ అనిపించదా? జీవన్ రెడ్డి సారు తండ్లాట కూడా గదే అన్నట్టు. గిట్లా వలసలు పార్టీ మారినోళ్ళ మీద వెనకట రేవంత్ సార్ ఏమన్నాడో జీవన్ రెడ్డి సారు అందరికి మతికి తీసుకొచ్చిండు. ఈనూర్రోళ్ళ నా కాలు చేతులు నరికి మంత్రం వండ పెడతాను, న్యాయమేనాడమ్మా? నేనేం తప్పు చేసిన రాహుల్ గాంధీ గారు చెప్పిండవా? చట్టసభకి ఏ పార్టీకి ఎంపిక అదే పార్టీలు ఉండాలి. ఇదే రేవంత్ రెడ్డి గారు చెప్పిండు. ఎవరైనా పార్టీ మాత్రం రాళ్ళ బట్టి కొట్టు అని చెప్పిండు. నిజమా? పోయిన ఎలక్షన్ అప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏదిస్తున్నదో వారసత్వంగా చెప్పిన పిసిసి అధ్యక్షుడుగా ఎవడో ఒక పార్టీకి గెలిచి ఇంకో పార్టీకి మారితే, పార్టీ ఫిరాయిస్తే రాళ్లతో కొట్టండి చెప్పి పిలిపించిన నిజామవుతుందని. ఓటు అనే ఆయుధంతో కొడదామంటున్నా. రేవంత్ రెడ్డి గారు రాళ్లతో కొట్టు అన్నాడు. నేనంటున్నా ఓటు అనే ఆయుధంతో కొడదామంటున్నా. నేను వాస్తవమే కదా. ఎవరన్నా ఒక పార్టీ గుర్తు మీద గెలిచి ఇంకో పార్టీల షరీకైనోళ్లను రాళ్లతోని కొట్టాలి అని రేవంత్ సారే చెప్పిండు. అసొంటి రేవంత్ సారే బీఆర్ఎస్ తరపున పోటీ చేసిన ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ కండువాలు కప్పిండు. మరి రేవంత్ సార్ సిద్ధాంతం ప్రకారం ఇట్లా కాంగ్రెస్ కండువాలు కప్పుకున్నోళ్ళని ఏం చేయాలి? రాళ్లతోని కొట్టాలి. గిదే ముచ్చట జీవన్ రెడ్డి సారు జనాలకు చెప్పుకత్తండోళ్ళ. అంటే రాళ్లతోని కొట్టుడే కావాలి అని డైరెక్ట్ అనుడైతే అంటలేడు గాని రేవంత్ సార్ అట్లా చెప్పిండు కాబట్టి అట్లా చెప్పినోడే ఇట్లా పార్టీల షరీక్ చేసుకున్నాడు తరీకనా అని బాధపడుతుండోళ్ళ. అయినా గీ వయసులా నాకు దుఃఖం పట్టుకత్తారు. గిదేం నియతి గిదేం తరీకా అని రేవంత్ సార్కు జర సురుకులాంటిచ్చిండు. అందుకే మున్సిపాలిటీ ఎలక్షన్లలా షెయి పార్టీ తరపున నిలబడ్డోళ్లకు కాకుండా ఇండిపెండెంట్లకు మద్దతుగా నిలబడి వాళ్ళ తరపున ప్రచారం చేస్తాడు. షెయ్యి పార్టీని ఓడిచ్చుడే కావాలని ఊరూరుకు పోయి చెప్తుండోళ్ళ. జనం కూడా సరే సరే అని షెయ్యెత్తుతుర్రు. కానీ జీవన్ రెడ్డి సార్ చెప్పింది కూడా నిజమే కదనోళ్ళ. ఏమంటారు రేవంత్ సార్ షెయ్యి పార్టీలకు వచ్చిండో అది వరసంది ఆ పార్టీ యాగమాగమైందట. ఇక సారు ముఖ్యమంత్రి అయినాక పాత కాంగ్రెస్ లీడర్లను కల్జమాకు తీసేసినట్టు తీసేసి వేరే పార్టీల నుంచి వచ్చినోళ్లను మాత్రం సింహాసనాల మీద కూసోబెట్టుకుంటా సన్మానాలు చేస్తాడు. ఇక గిట్లనే చేస్తే తెలంగాణలో షెయ్యి పార్టీ ఖాళీ అవుడు ఖాయమని ఆ పార్టీ కార్యకర్తలే చెప్పుకుంటుర్రు. కొత్త కాంగ్రెస్ వాళ్ళు చేయబట్టి మన జీవన్ రెడ్డి సారు ఎట్లా తండ్లాడుతుండో చూసిర్రు కదా. ఇక ఇప్పుడు ఇంకో లీడరు ఎమ్మెల్యే చిన్న కోమటిరెడ్డి సారు వారి మనసుల మాట కూడా నాల మీరు. ఈ నడుమ చిన్న కోమటిరెడ్డి సారు తాపకోసారి నిజాలు కక్కుతూనే ఉన్నాడు కదా. ఇక ఇప్పుడు రేవంత్ సారు వారి గుణగణాల మీద, సారు వారి పర్ఫార్మెన్స్ మీద, సారు సేవా గుణం మీద ఏమంటుండో వినాలే. ఇనుర్రి మరి. అగో
మునుగోడు షెయ్యిపాటి ఎమ్మెల్యే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ తమ్ముడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సారు మన రేవంత్ సార్ గురించి సారు వారు చేస్తున్న డెవలప్మెంట్ గురించి చెప్తుండు ఈనాలే. ఇక మీకు 1, 2, 3, 4, 5, 6, 20 మంది ఉన్నారు. ఈ రాష్ట్రాన్ని దోసుకుంటున్న ఇప్పుడు కూడా రాబోయే రోజుల్లో సమయం వచ్చినప్పుడు వాళ్ళ బండారం బయట పెడతా. అది ముచ్చట. అధికార పార్టీలున్నా దగ్గర 20 మంది దాకా మన రాష్ట్రాన్ని దోసుక తింటుర్రట. ఖుద్దు షెయ్యిపాటి ఎమ్మెల్యేనే చెప్తున్న మాట ఇది. సారు ఏదో ఎట్టికి నోటికొచ్చింది కదా అని అంటలేడట. నుల్లా సార్ కాడ ఆధారాలు కూడా ఉన్నాయట. జల్దిల్నే వాళ్ళందరి బండారం బయట పెడతా అని సీరియస్ గా వార్నింగ్ కూడా ఇస్తాండు. ఇంకేమంటాండంటే ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్ర సంపద లూటీ విషయంలో గాని, కాంట్రాక్టుల విషయంలో గాని, భూముల విషయంలో గాని, ఇసుక మాఫియా విషయంలో గాని, ఏ విషయంలో సరే తెలంగాణ ప్రాంతానికి ప్రజలకు అన్యాయం చేసే పని ఎవరు చేసినా బహిరంగంగా మాట్లాడతాం. అగో లూటీలు, కాంట్రాక్టులు, ఇసుక మాఫియా, తెలంగాణ జనాలకు జరుగుతున్న అన్యాయాల మీద ఇక గట్టిగా మాట్లాడతాడట నోళ్ళ. అంటే రేవంత్ సర్కారు వారి పాలనలా లూటీలు, దోపిడీలు, మాఫియాలు ఇవన్నీ జరుగుతున్నాయని ప్రతిపక్షం లీడర్లో జనాలో చెప్పుడు కాదు, లాస్ట్కు షెయ్యిపాటి లీడర్లే ఒప్పుకున్నారు. అసలు ఈ పాలన చూస్తా అంటే వాళ్ళకే శ్రీధర పుట్టినట్టయితుందట. అదన్నట్టు ముచ్చట. మున్సిపాలిటీ ఎలక్షన్లు దగ్గర పడుతున్నాయి కదా, ఊరు వాడ అంత ప్రచారాలతోని మారుమోగుతున్నాయి. లీడర్లు ఇంటింటికి పోయి ఓట్లు అడుగుతుర్రు. 10 ఏళ్ల కేసీఆర్ సార్ పాలన ఎట్లున్నది, ఈ 2 ఏళ్ల రేవంత్ అన్న ఏం చేసిండు, గవన్నీ చెప్పుకుంటూ దూసుకుపోతుర్రు. పారి మనం కూడా వాళ్ళ కాడికి పోయేద్దాం. ఆటలు, పాటలు, ర్యాలీలు, రోడ్ షోలు, జనంతోని మాట ముచ్చట్లు. మున్సిపాలిటీలలా గులాబీ జాతరనే నడుస్తాంది. ఎలక్షన్ల ప్రచారంలా బీఆర్ఎస్ లీడర్లు, కార్యకర్తలు దూసుకుపోతుర్రు. ప్రతి ఒక్కల్ని కలిసి మంచి చెడ్డ అరుచుకుంటుర్రు. 2 ఏళ్ల సంధి కాంగ్రెస్ చేసిన మోసాలేందో, 10 ఏళ్ల కేసీఆర్ సార్ పాలన ఎట్లున్నదో కండ్లకు కట్టినట్టు వివరంగా చెప్తుర్రు. అగో మన రామన్న చూడుర్రి, ఎములాడలా జనంతోని కూసోని వాళ్ళతోని మాట ముచ్చట పెట్టిండు. కాంగ్రెస్ బీజేపీ కలిసి మన తెలంగాణ మీద చేస్తున్న కుట్రేషం ఏదో చెప్పుకొచ్చిండు. మీద పోటీ చేసిన కాంగ్రెస్ ఆయన మహేందర్ రెడ్డి బాండ్ పేపర్ మీద రాసిచ్చిండు, యాదుకున్నదా? నేను తీసేస్తా అని బాండ్ పేపర్ మీద రాసిచ్చిండు. మరి బాండ్ పేపర్ మీద రాసిచ్చినోడు 2 ఏళ్ళ తీయరాలి. ఎందుకు తీసేయలే? మరి ఇలా మున్సిపాలిటీలో మళ్ళీ ఎందుకు ఎలక్షన్ పెడుతుంది? గవర్నమెంట్ మీది, నాది కాదు కదా. నాదైతే ఎప్పుడో తీసేస్తుంది. కేసీఆర్ ఉన్నప్పుడు ఎవరన్నా పిల్ల గర్భవతి అయితే మన ఇళ్లలో ఇంటికాడికి వచ్చి జీబులో కూర్చోబెట్టుకొని, కారులో కూర్చోబెట్టుకొని, ఆటోలో కూర్చోబెట్టుకొని సర్కార్ దవాఖాన గుంటపోయి, ప్రసూతి అయితే ఆడపిల్ల పుడితే మహాలక్ష్మి పుట్టిందని 13,000, మగపిల్లగాడు పుడితే 12,000 రూపాయలు ఇస్తుండే మంచి పథకమైనా అది. కేసీఆర్ కిట్ ఇస్తుండే, యాదుకుందా? ఇవాళ ఉందా మరి కేసీఆర్ కిట్టు? బతుకమ్మకు సీర పెట్టిండా రేవంత్ రెడ్డి? రైకనన్నా పెట్టిండా కనీసం? అయినా ఇద్దామా ఓట్లు? మరి బతుకమ్మ సీర లేదు, రంజాన్ తోఫా లేదు, క్రిస్మస్ కానుక లేదు, ఉన్న బతుకు తెరువు పోయింది. బతుకమ్మ సీరల ఆర్డర్ పోయింది సిరిసిల్లకెళ్ళి. సిరిసిల్ల పద్మశాలీలు నిరోధం అమ్ముకోవాలంటాడు ఒకడు, సిరిసిల్ల పద్మశాలీలు పాపడాలు అమ్ముకోవాలంటాడు ఒకడు. అయినా కాంగ్రెస్ కే ఓటేయాలి అంటే నీ అహంకారం ఏంది? 6 గ్యారంటీలు అంటావు, ఏది అమలు చేయవు. కేసీఆర్ చేసిన మంచి పనులన్నీ రద్దు చేస్తావు. ఇవాళ లుచ్చ పనులు చేసుకుంటా మీదికెళ్ళి ఇష్టం వచ్చిన తిట్లు తిడుతుండు కేసీఆర్ సార్ను. చూస్తలేరా టీవీ మీరు? ఇష్టం వచ్చిన తిట్లు. ఏం తప్పు చేసిండు కేసీఆర్? తెలంగాణ తెచ్చుడు తప్ప? తెలంగాణ తెచ్చి మన సిరిసిల్ల జిల్లా చేసుడు తప్ప? రేవంత్ రెడ్డి అంటున్నాడు సిరిసిల్ల జిల్లా ఉండొద్దట, తీసేస్తాడట. సిరిసిల్ల తాలూకానే ఉండాలంట, జిల్లా ఉండొద్దట. కేసీఆర్ తప్పు చేసిండు అంటుండు. సిరిసిల్ల జిల్లా ఉండన్నా వద్దా? ఉండాలంటే ఒకసారి చేయలేవట్టు, ఒకసారి నేను కూడా చూస్తాను. మరి ఉండాలంటే కాంగ్రెస్ కోటేయద్దు. కాంగ్రెస్ కోటేస్తే మీ ఏళ్ళతో మీ కన్ను ఒడుచుకున్నట్టే.
ఈడ ఆడ అని కాదు, ప్రచారం చేస్తున్న బీఆర్ఎస్ లీడర్లకు జనం జేజేలు చెప్తుర్రోల్లా కాంగ్రెస్ పాలన వచ్చినాక ఎంత గోస్ అవుతుందో లీడర్లకు చెప్పుకొని బాధపడుతుర్రు. పోయినసారి చేసిన తప్పు ఈసారి చెయ్యమని తీర్మానాలు కూడా చేసుకుంటుర్రు. 2000 పెన్షన్ 4000 చేస్తామని చెప్పిండ్రా వచ్చిందా ఎవరికన్నా? నీకు వచ్చింది అమ్మ 4000? రాలే. మహాలక్ష్మి నెలకు 2500 ప్రతి చెల్లెకు ప్రతి అక్కకి ఇస్తామని చెప్పిండ్రు. నెలకు 2500 అంటే ఇప్పుడు 24 నెలలు అయింది. అంటే ఎంత? 65,000 బాకీ పడ్డా లేదా కాంగ్రెస్ వాడు? మరి ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు వచ్చి మా రాళ్ళకత్వలో ఇప్పుడు ఓటే అక్క 5,000 ఇస్తా, ఓటే అక్క నేను 10,000 ఇస్తా, ఒట్టు పెట్టుకో అంటున్నారు. మరి వాడు 5,000 ఇస్తే మన కడుపు నిండుతుందా? ఇప్పుడు నీకు నిజంగా 4,000 పెన్షన్ వస్తే నువ్వు బతుకుతావు, లేదు నెల 2,500 వస్తే నువ్వు బతుకుతావు. అవి ఎగబెట్టి ఇప్పుడు ఓట్లప్పుడు ఆ రేవంత్ రెడ్డి కట్టలు పంపుతున్నట్టు వీళ్ళు వంచుతారట. మోసపోదామా? బతుకమ్మ చీరలు బంద్ పెట్టిండు. మన బీసీలకు గొర్రె పిల్లలు ఇస్తుండే యాదవులకు, అది బంద్ అయిపోయింది. ఆ ముదిరాజులకు చేప పిల్లలు వద్దురు చెరువులల్లా, అది బంద్ అయిపోయింది. అన్ని బంద్ పెట్టుడే. ఇక దళిత బంధు మా ఎస్సీలకు ఇచ్చేది అది బంద్ అయిపోయింది. బీసీ బంద్ అయిపోయింది. బంధు పెట్టుడే. అయితే కోతలు కోస్తాడు, లేకపోతే కోతలు పెడతాడు. కేసీఆర్ ఇచ్చిన పథకాలకేమో కత్తెర పెట్టిండు, కేసీఆర్ కట్టిన బిల్డింగ్లకేమో రిబ్బన్ కత్తిరిస్తుండు. ఇంతకు మించి ఆయన చేసిన కొత్త పని ఏమైనా ఉన్నదా? కేసీఆర్ అంటే తెలంగాణ, తెలంగాణ అంటే కేసీఆర్ సారు. ఈ మాట కేసీఆర్ సార్ అంటే వాడనోళ్ళు కూడా ఒప్పుకుంటారు. మన తెలంగాణ అణువణువు కేసీఆర్ సార్కి ఎరికే. ఏ చెరువు ఏ ఊర్లు ఉన్నది, ఏ వంతెన ఎంత పెద్దగా ఉన్నది, రాష్ట్రంలో ఉన్న జనం మనసులు ఏమున్నది, వాళ్ళకి ఏం కావాలి, ఏ ఊర్లో ఎవరు పుట్టిర్రు, తెలంగాణ కోసం ఎవరు ఉద్యమాలు చేసిర్రు, ఎవరు తుపాకులు పట్టుకొని తిరిగిర్రు, ఇట్లా తెలంగాణ చరిత్ర అంతా చెప్తాడు కదా. మరి రేవంత్ సార్ సంగతి ఏంది? సార్కు తెలిసిన చరిత్ర ఏంది? ఇనురి సార్ మాటలనే. మన ముఖ్యమంత్రి రేవంత్ సార్ వారికి ఆయన ఏళ్తున్న మన రాష్ట్రం మీద ఉన్న అపారమైన జ్ఞాన సంపదను మీరు మళ్ళోసారి ఈయన తీరాలి. ఇక చెప్పు సారు. నా తెలంగాణ కోటి రతనాల వీణాని నినదించిన దాశరథి ఈ నిజామాబాదు గడ్డ మీద పుట్టిన బిడ్డ. నా తెలంగాణ కోటి రతనాల వీణాని నినదించిన దాశరథి ఈ నిజామాబాదు గడ్డ మీద పుట్టిన బిడ్డ. ఇన్నరా? దాశరథి కృష్ణమాచార్య సారు నిజామాబాద్ గడ్డ మీద పుట్టిండట. దాశరథి నిజామాబాద్లో పుట్టిండానోళ్ళ. దాశరథి సారు పుట్టింది మైబాద్ జిల్లా చిన్నగూడూరు మండలంలో. సారు చెప్పేదేమో నిజామాబాద్ అని. అంటే సారే కొత్త చరిత్ర రాస్తాడు కావచ్చు. ఇదొకటే కాదు, సారు తాపకోపారి గిసొంటి జ్ఞానం అంతా బయట పెట్టుకుంటాడు. అంతెందుకు, బాక్రానంగల్ ప్రాజెక్టు తెలంగాణలో ఉన్నదని అప్పట్లో ఒక ఆనిముత్యం ఇడవలేదా? అసలు బాక్రానంగల్ ప్రాజెక్టుకు మనకేమైనా సంబంధం ఉన్నదా? అది ఉన్నదేమో హిమాచల్ ప్రదేశ్లో అని ఎవరిని అడిగినా చెప్తారు. మన రాష్ట్రంలో నాగార్జున సాగర్, శ్రీశైలం, బాక్రానంగల్, శ్రీరామ్ సాగర్ లాంటి ప్రాజెక్టులు నెహ్రూ ప్రారంభిస్తే ఇక ఇంకోసారేమో దేవాదుల గోదావరి బేసినే కదా అని అడిగిండు. అంటే దేవాదుల గోదావరి బేసిన్లో ఉన్నదానిలో ముచ్చట కూడా ముఖ్యమంత్రి సార్కు తెలియకపాయే. చాలా గొప్పడు కదా. నిజాం రాజు వికారాబాద్లో లెప్రసీ సెంటర్ను కట్టించిండని కరెంట్ షాట్ కొట్టే ముచ్చటే చెప్పిండు. అసలు నిజాం కట్టించింది లెప్రసీ సెంటర్ కాదు సారు, టీబీ సెంటరు. సార్ వారికి టీబీకి లెప్రసీకి తేడా తెలియకపాయే. గివ్వేనా? ఇంకా చాలా ఉన్నాయి. యాదికి తెచ్చుకుంటే చక్కెర వస్తుంది మీకే. అందుకే గిలాసుల నీళ్లు పెట్టుకొని నుర్రి మన హైదరాబాద్కు మన తెలంగాణకు 3 దిక్కుల సముద్రం ఉన్నదని చెప్పుకొచ్చిండు. ముఖ్యంగా మన నగరానికి మన రాష్ట్రానికి 3 వైపుల సముద్రం ఉన్నది. విమానంలో కంపెనీలు దిల్సుఖ్ నగర్లు ఉన్నాయని చెప్పే. కంప్యూటర్ను పుట్టించింది రాజీవ్ గాంధీ అని కొత్త ముచ్చటెరక చేసే. గిట్లా సార్ వారు సందు దొరికినప్పుడల్లా గిసొంటి అన్ని చెప్పి అందరినీ మస్తు నవ్విస్తాడు. నవ్విచ్చుడు కాదు, నెత్తి పట్టుకునే తట్టు చేస్తాడు. అన్నట్టు మర్చిపోయినా, నిన్నటికి నిన్న మన దేశ ప్రధానిగా అమిత్ షాను కూడా చేసిండోల్లా రేవంత్ సారు. మరి దేశ ప్రధానమంత్రి అమిత్ షా గారు కాదు, సారు మాటలు ఎవరైనా బడి పిల్లగాన్లో లేకుంటే కొలువులకు ప్రిపేర్ అయ్యేటోళ్ళు ఇంటే ముఖ్యమంత్రి చెప్పిందే కావచ్చు. పరీక్షలల్లతే గవే జవాబులు రాయాలనుకుంటే ఎట్లనోలా కథకున్న వాడెత్తు. అసలు రేవంత్ సార్కు మన తెలంగాణ గురించి ఏం తెలుసోలా? ఒక చెరువేడుంటుందో తెలియదు, బేసిన్లు తెలియదు, ఊర్ల పేర్లు తెలియదు, మన తెలంగాణ మనుషులు తెలియదు, మన తెలంగాణ ప్రాజెక్టులు తెలియదు, ఆఖరికి మన ప్రధాని ఎవరో కూడా తెలియదు. అంతటి మహనీయుడు, విజ్ఞానవంతుడు, మేధావి మనకు ముఖ్యమంత్రిగా ఉన్నందుకు మీరు ఎట్లా ఫీల్ అవుతారో మీ ఇష్టం, నాకు చెప్పొద్దు ప్లీజ్.
ఓరి దేవుడో, అసలు ఈ పులులకు అడవులలో ఉండబుద్ధి అయితలేదా ఏంది? అవి కూడా జనజీవన స్రవంతిలా కలుద్దాం అనుకుంటున్నాయా? వాటికి కూడా ఇల్లు వాకిలి కావాలని కాయిషు పుట్టిందా ఎట్లా? గట్లనే అనిపిస్తుందల్లా నాకు. ఎందుకో సూదురాట రారి. ఉరుకుర్రి ఉరుకుర్రి అక్కరో పోలీస్ అన్న కూడా ఉరుకత్తాండు కదా. ఎందుకంటారా? అగో గటికెళ్ళు చూడు రుజరా, చూసిర్రా కానొచ్చిందా పులి, పెద్ద పులి, ఆంధ్రా పులి. అగో ఇటు చూడు, పొలాలల్లా కుక్కలు నక్కలు ఉరికినట్టే ఉరుకుతుంది. రన్నింగ్ పోటీలకు ప్రాక్టీస్ చేసినట్టే ఎత్తాంది కదా. ఆంధ్రాలనోళ్ళ ఒక పాడుబడ్డ ఇంట్లో ఒక పులి మంచిగా అడ్డా వేసింది. ఎన్నొద్దుల సంద చచ్చిపోతాందో ఏం పాడో గాని, ఏమో పులిసా పుడిన పడితే ఎవరో ఇంట్లోకి పోయి చూసిర్రు. అదేమో మిట్ట చూసింది. వీళ్ళకు గచ్చుమన్నది. ఇక పోలీసులను వాళ్ళని వీళ్ళని పిలుచుకొచ్చిర్రు. ఖాతం. ఇక అది వాళ్ళను చూసి ఇట్లా జాగుడు మూతలాట ఆడిందోల్లా ఇటు అటు తిరుగుడు. పాపం ఈ ఊరు జనాలు ఇక నిద్రపోతారా అసలు? సరే, ఆంధ్ర పులి గట్ల గావర చేసిందా? మరి మన కాడ కూడా ఒక చిరుత పులి సుక్కలు చూయిస్తుంది కాదు. జైత్యాల జిల్లా ఎండపల్లి మండలంలో ఉన్న 3-4 ఊర్లలో చక్కర్లు కొడుతుందట ఒక చిరుత పులి. అగో దాని అడుగులు చూడవు. అసలు ఎప్పుడు ఎవరింటికి వస్తుందో, ఎవరికి దర్శనం ఇస్తుందో గిట్లనే గావర అవుతురు. అసలు ఈ పులులేందోల్లా అవి ఉండే జాగాలు ఉండక జనాలుండే కాడికి వస్తానాయి. అసలు తప్పు పులులది కాదు, మనదే. అవి ఉండే జాగలకు జనాలేవా అయ్యే, చెట్లను నరికే, అడవులను లేకుండా చేసే. అందుకే మీరు గట్ల చేస్తారా బిడ్డ? మేం కూడా మీ సంగతి చూస్తాం. మీ ఇంటికత్తం, మీ ఊరికత్తం, మీ వాడకత్తం అనుకుంటా ఇట్లా షికార్లు చేస్తానే కావచ్చు. మన ధూమ్ధామ్ ముచ్చట్లల్లా చిన్న చిటుకు పొట్టుకు వైరల్ వీడియోలు ఉన్నాయి. అవి కూడా చూద్దామా పారి మరి. గివ్వే గా వైరల్ ముచ్చట్లు. చూస్తున్నంతసేపు గజ్జుమంటది మీకు. ఫస్ట్ ఫోన్ ముచ్చట చూడుర్రి. ఇడ ఒక పిల్లగాడు ఫోన్ బ్యాటరీ పట్టుకున్నాడు. ఏమో ఖయాలు ఉన్నట్టున్నది. ఆలోచించుకుంటా దాన్ని నోట్లో పెట్టుకున్నాడు. ఫసక్కని కొరికినట్టున్నది. అది పేలిపోయింది. పాపం పోరని మొక్క మాడి మాష అయిపోయింది కదా. అంటే బ్యాటరీలను ఫోన్లలోనే పెట్టాలి గాని నోట్లో పెట్టద్దు, లేకుంటే గీ కథ అవుతుంది అన్నట్టు. గా కథ గట్లున్నదా? ఇగో ఇప్పుడు గీ అమ్మగారి యుగురం చూడుర్రి. ఆటెనక మాట్లాడతా గాని. అసలు ఈమెను ఏమనాలనోళ్ళ కొంచెమన్నా దమాకు పనిచేస్తుంది ఆమెకు. ఇన్స్టాగ్రామ్ వీడియో కోసం ఈమె 2 పోరలను చేతులు పట్టుకుని బాయి మీద భరతనాట్యం చేస్తాంది. ఈ పర్ఫార్మెన్స్ సల్లగుండా ఆయన ఆమె బాయిల దునికి చేస్తే ఇంకా మంచిగా కావచ్చు. లేకుంటేంది పోరగాళ్లతోని గా ఆటలేంది. అసలు పుసుక్కన షేజారితేంది పరిస్థితి. మరి గింత అధ్వానం తయారైతుండేందల్లా. ఇసొంటోళ్లను చూస్తే కోపం వస్తుంది గాని ఏం చేస్తాం? ఎంతమందికని ఎన్ని తీర్లే చెప్తాం. గిట్లా రీళ్లు వీడియోలు చేసేటోళ్లకు ఏదన్నా శిచ్చవడే కానూనత్త మంచుకుండు. అప్పుడన్నా బుద్ధత్తది కావచ్చు వీళ్లకు. ఇవి ఆల్ది దుమ్దాం ముచ్చట్లు. మళ్ళీ ఎపిసోడ్లో ఇంకెన్ని ముచ్చట్లు పట్టుకొని వస్తా. అప్పటిదాకా చూస్తూనే ఉండుర్రి టీ న్యూస్.